నా పేరు పద్మ అండి. నేను ఒక రేవంత్కున్న ఒక 15-20 మెంబర్స్ గ్యాంగ్లో నేను ఒక బాగా నన్ను పరిచయస్తురాలుగా ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం చాలా అంటే అప్పుడు చాలా లేడీస్తో మాట్లాడడానికి చాలా సిగ్గుపడేవాడు తను చాలా. కానీ తను చెప్పాలనుకున్నది ఎప్పుడు కూడా సూటిగా చెప్పేవాడు ప్రతిదీ. తనకు గేమ్స్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇక్కడ గర్ల్స్ స్కూల్లో చదివిన, అక్కడే బాయ్స్ స్కూల్ అన్నట్టు. ఆ రెండు మేమందరం సాయంత్రం కాగానే ఆ గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో మాకు నారాయణ దాస్ సార్ అనే సార్ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడు గ్రౌండ్లో ఆ గేమ్స్ ఆడేటప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు అనేది లేకుండా గేమ్స్ ఆడిచ్చేవాడు ఆ సార్ స్పెషల్ అది అన్నట్టు. తను దానికి మాకు అట్లా మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్స్కి అట్లా వెళ్ళిపోయినప్పుడు కూడా ట్యూషన్స్ కానీ ఏది కానీ మనకు క్లాస్లో సేమ్ మాకు 2 సెక్షన్స్ ఉండేటివి, బీసీ 2 సెక్షన్లు. అప్పటి నుంచి కూడా తను ఏంటంటే మమ్మల్ని అంటే తను ఎంకరేజ్ చేస్తూ తన చిన్నప్పటి నుంచి కూడా తన ఐడియాలజీ ఏంటంటే తను పక్క వాళ్ళను ఎంకరేజ్ చేసుకుంటూ తను కూడా ఒక ఎదగాలని కోరుకునే వ్యక్తి తను. కాబట్టి నన్ను అప్పుడు 8th క్లాస్ నుంచి 9th 10th ఇంటర్మీడియట్ ప్రతిసారి కూడా నన్ను ఆ ఎంకరేజ్మెంట్లో నేను ఒక యూనియన్ లీడర్గా ఉన్నా. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్గా కూడా ఒక పిఆర్టీ అనే ఒక అతిపెద్ద సంఘంలో ఒక మండలానికి కడతాలనే మండలానికి కూడా నేను ఒక ప్రెసిడెంట్గా ఉండి నన్ను ప్రతిసారి కలుస్తుంటాడు. ఎప్పుడు కూడా ఆన్ ద వేలో ఉన్నప్పుడు అయితే తను ఏంటంటే ఎప్పుడైనా ఒకటే డైలాగ్ అయినది, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. చిన్న చిన్న వాటిలో మనం ఉండకూడదు. అంటే రాజకీయాలు కానీ తను ఏ నేచర్ అయినా కానీ. తర్వాత బైపీసీ కాబట్టి నన్ను ప్రతిసారి మాకు ల్యాబ్స్ ఉంటాయి అన్నట్టు, బాటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నాకు బొమ్మలు గీయడం రాకపోతుండే, యుగ్లీనా అమీబా అట్లా. అయితే తను వాళ్ళ ఇంటికి వెళ్తే మాకు గీసిచ్చి అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అంటే అంత ఎక్స్పర్ట్ అన్నట్టు తను దాంట్లో, ఆ పెయింటింగ్లో చాలా ఎక్స్పర్ట్ తను. మేమంతా క్లాస్లో బాగా అల్లరి చేసేవాళ్ళం, చదువుకునే వాళ్ళము, అన్ని రకాలుగా కూడా తనతో మాకు అంటే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఒక 20 మెంబర్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటాం. అందరం బాగా కలుసుకొని ఎప్పటికీ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా తనని కలుసుకునేటటువంటి అనుభవం మాకుంది. మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అన్ని మేము ఒక యాజ్ ఏ టీచర్గా నేను.